డైరెక్టర్ గారు సాంగ్ ప్రోమో రిలీజ్ చేస్తామన్నారు. అదేంట్రా రిలీజ్ చేసాం కదరా, ఎక్కడండి మాకు పాట ఎక్కడా వినపడలేదు. పాట వినపడపోతాం ఏంట్రా బాబు, పపపా 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 అన్నాం కదరా, ఇంకేంట్రా. ఆహా అదేనా అయ్యా ప్రోమో, అయితే ఇప్పుడు మన అందరం, ఇప్పుడు మేమందరం కూడా పపపా పపపా అని పాడుకోవాలా? అవునరా పిచ్చోళ్ళారా, మీకు ఇంకా ఇంకొక ఎక్స్ట్రా స్టిల్ కూడా వదిలేను కదా, గన్ను పట్టుకుని కళ్యాణ్ గారు అలా స్టైల్గా నడుచుకుంటూ వస్తున్నారు కదా, తగలబెట్టేయండి, మీకు అదే ఎక్కువ. సరే అయ్యా మీరు చెప్పారుగా, తగలబెట్టేస్తాం, మామూలుగా ఉండదన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఆర్ఆఫ్ ఉస్తాద్ సాంగ్ యొక్క ప్రోమో అయితే వచ్చేసింది. ప్రోమోలో లిరిక్స్ అయితే మామూలుగా లేవు. ఆ లిరిక్స్ వింటే ఒక్కొక్కడికి గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అనమాట. అసలు పపపపా 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 అసలు ఏమన్నా లిరిక్స్ రాశారా అండి, అదిరిపోతే థియేటర్స్లో ఈ లిరిక్స్ ప్లే అవుతున్నప్పుడు ఒక్కొక్కడు గూస్ బంప్స్ వచ్చి అయితే పోతాడనమాట. అసలు ఏమన్నా ప్రోమో దింపారా హరీష్ శంకర్ గారు, ఒక్క లిరిక్ లేకుండా మీరైతే ప్రోమో అయితే దింపారు. మళ్ళీ అది సాంగ్ ప్రోమో అనమాట. నాకు అది చూసిన తర్వాత ఏం మాట్లాడాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఫ్యాన్స్ కొద్దిగా సాటిస్ఫై అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారి గన్ అయితే పట్టుకుని, ఆ రేడియో అయితే పట్టుకుని అలా స్టైల్గా మార్కెట్లో అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు. ఇంకా అది చూసి అయితే సాటిస్ఫై అవ్వాలి తప్ప అసలు దాన్ని ఎవరైనా ప్రోమో అంటారండి? సాంగ్ ప్రోమో అంటే కనీసం ఇంత మొక్కో ఏదో ఒక మొక్క. ఇప్పుడు చిక్రీ ప్రోమో రిలీజ్ అయింది, దాంట్లో చిక్రీ 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 అన్నదన్నా వినపడింది. వేరే సాంగ్ ఏమైనా రిలీజ్ అయితే దాంట్లో ఎంత హుక్ లైన్ అన్నా పెడతారు. అసలు ఏమీ పెట్టకుండా ఆర్ఆఫ్ వస్తుందని చెప్పి మీరు బ్యానర్లు కడుతున్నారు, కటౌట్లు పెడుతున్నారు, ఏమనంటే ఈ మేనరిజం అంటున్నారు. అసలు ఏం చేశారో కూడా మీకైతే అర్థం కాలేదు. దీన్ని అసలు ప్రోమో అని నేనైతే అన్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రోమోలో చూసిన పవన్ కళ్యాణ్ గారి స్టిల్ ఏదైతే ఉందో ఒక పోస్టర్ రూపంలో మనమైతే చూసేసాం. ఇప్పుడు దాన్నే మోషన్ పోస్టర్ చూసినట్టయితే నాకైతే అనిపించింది, ఈ మాత్రం దానికి ఒక ప్రోమో రిలీజ్ చేస్తామని స్పెషల్గా దానికి ఒక అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ని వెయిట్ చేపించడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. అంటే ఇది ఒక ఎలివేషన్ సాంగ్ మనకు అర్థమవుతుంది. నాకు ఆ షార్ట్ చూడంగానే నాకేం అర్థమైందంటే, ఏం గుర్తొచ్చిందంటే, గబ్బర్ సింగ్ సినిమాలో ఫస్ట్ పాటకు ముందు బ్యాంక్ రాబరీ అయితే జరిగిద్ది. ఆ రాబరీ చేసిన వాళ్ళని అయితే మన పవన్ కళ్యాణ్ గారు అయితే పట్టుకుని అందరికీ ఆ కాగితాలు అయితే పనిచేసి ఆ మార్కెట్లో అయితే మాట్లాడుతూ ఉంటారు కదా, సేమ్ నాకు అలాంటి సీన్ ఏమో అన్నట్టుగా అయితే నాకైతే అనిపించింది. ప్రోమోలో హ్యాండ్ ఇలా ఉంది కదా రెడ్ టవల్ కట్టుకుని. అఫ్ కోర్స్ ఇవన్నీ మూమెంట్సే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఇవన్నీ మూమెంట్సే. కానీ ఇవన్నీ చూసేసాం ఆల్రెడీ. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టైంలో కావచ్చు, మీ గబ్బర్ సింగ్ సినిమా టైంలో కావచ్చు, రెడ్ టవలో అలా స్టైల్గా గన్ను పట్టుకుని నడుచుకుని రావటాలు ఇవన్నీ చూసేసాం. కానీ అవే చూస్తాం, మాకు దాంట్లో ఎటువంటి అనుమానం అయితే లేదు. కానీ ప్రోమో అని మీరు చెప్పి పపపా 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 ఆ పప్పాలేంటో ఆ పప్పలేంటో నాకైతే ఏం అర్థం కాలేదు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారిని అంత స్టైల్గా ప్రజెంట్ చేసినందుకైతే ఓకే, థ్యాంక్ యూ. కానీ ప్రోమో అని చెప్పి పపపా రిలీజ్ చేయటం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. డిఎస్పి గారు మీరు కొద్దిగా ట్రెండ్ మార్చాల్సిన టైం అయితే వచ్చేసింది. ఎప్పుడు అవే ట్యూన్లు అవే పపపా పపపా కుదరదనమాట. పోన్లేండి, ఇది జస్ట్ ప్రోమోనే, దీని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం కూడా కరెక్ట్ అయితే కాదు. మరి ఈ ఫుల్ సాంగ్ February 22న మన ముందుకైతే వస్తుంది. దాంట్లో ఖచ్చితంగా లిరిక్స్ అయితే ఉండాలి, పపపా కాకుండా మంచి లిరిక్స్ అయితే ఉండాలి. ఆల్రెడీ లీక్ చేశారు కదా, ఆ లీక్ చేసినవి అన్న ఒక లైన్ అన్న ఇప్పుడు వదిలితే బాగుండని నాకైతే అనిపించింది. ఆ మంచి షార్ట్ అయితే పెట్టారు, దాని వెనకాల లిరిక్ ప్లే అవుతూ ఉంటే ఇంకొద్దిగా ఇంపాక్ట్ అయితే ఉండేది. ఓకే, ఎందుకంటే సినిమా రిలీజ్కి టైం దగ్గరికి వచ్చేస్తుంది, న్యూట్రల్ ఆడియన్స్లో బస్ క్రియేట్ అవ్వలేదు, ఇదైతే పచ్చినిజం. కాబట్టి కొద్దిగా మంచి కంటెంట్ అయితే వదలవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. మరి ఈ ప్రోమో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు నన్ను బూతులు తిట్టుకున్నా ఇదైతే నిజం. థ్యాంక్ యూ.